అందరికీ స్వాగతం. గుణింతాల్లో భాగంగా ఈరోజు మనం యా రా లావా అనేటువంటి అక్షరాలతో గుణింతాలు ఎలా ఏర్పడతాయో మనం నేర్చుకుందాం. ఇది వరకు చెప్పినటువంటి గుణింత క్లాసుల కంటే ఇది కొంచెం భిన్నంగా చెప్తాను. ఇంచుమించుగా ఒకే టేబుల్లో ఈ 4 గుణింతాలు మనము నేర్చుకుందాం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరికీ అందే విధంగా లైక్ చేయండి. తర్వాత మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఇది యా పొల్లు, రా పొల్లు, లా పొల్లు, వా పొల్లు. వీటికి అకారముతో ఈ అచ్చులతో కలిసి గుణింతాలు ఏర్పడతాయి. ఈ ప్లస్ ఆ యా, యా. ఈ ప్లస్ రా, ఈ ప్లస్ ఆ రా, రా. ఇక్కడ ఒకే యాగుణితానికి సంబంధించిన ఆ గుణితం అంతా నేను ఒకసారి చెప్పట్లేదు. ఒక అచ్చుతో వివిధ రకాల హల్లులు కలిసినప్పుడు వాటి యొక్క ఉచ్చారణ భేదాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కోసం ఒకేసారి అకారముతో 4 హల్లులు కలిసి ఏ విధంగా ఎటువంటి రూపాలు ఏర్పడతాయి, వాటి యొక్క ఉచ్చారణ ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో నేర్చుకుందాం. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే, ఒక పదంలో వివిధ అక్షరాలు ఉన్నప్పుడు, ఒక పదంలో వేరే రకరకాల అక్షరాలు ఉన్నప్పుడు ఆ అక్షరాలలో తలకొట్టు ఉంటే ఆ అక్షరం ఏ విధంగా చదవబడుతుంది, దీర్ఘాలు ఉంటే ఎలా చదవబడుతుంది అనేది మనకు ఆ పదంలో చదివేటప్పుడు ఉపయోగపడే విధంగా ఈ రోజు ఈ గుణింతాలను నేను చెప్తున్నాను. జాగ్రత్తగా పరిశీలించి గమనించండి, తెలుసుకోండి. ఇల్ ప్లస్ ఆ లా, యు ప్లస్ ఆ వా. చూడండి, ఇప్పుడు ఈ 4 అక్షరాల్లో హల్లుల్లో భేదమున్న అచ్చులు ఒకటే ఉంది కాబట్టి చివరిగా ఈ 4 హల్లులు ఒకే శబ్దంతో ముగుస్తాయి. ఆ, రా, లా, యా, రా, లా, వా. ఆతో ముగుస్తుంది. రా, రా, లా, వా, అలా ఆతో ముగుస్తుంది. అలాగే ఇప్పుడు దీర్ఘానికి పెడితే యా, 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 రా, లా, వా. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి వ్యత్యాసము. యా, యా, రా, రా, లా, లా, వా, వా. ఇక ఈ గుడిస్తే దీనికి గుడి దీర్ఘం అంటే ఇక్కడ దీర్ఘం పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. చిన్నగా అనిపిస్తుందేమో ఇది యాగుడిస్తే ఇది యాగుడి దీర్ఘం ఇస్తే అయితే ఇటు ఈ విధమైనటువంటి అక్షరంతో యాగుడిస్తే అంటే దీర్ఘ ఇకారముతో కూడుకున్నటువంటి యకారము, దీర్ఘ ఇకారంతో ముగిసినటువంటి యకారంతో పదాలు మనకి చాలా అరుదు. ఇప్పుడు చాలా అసలు ఉండవని చెప్పొచ్చు. అందుకు కానీ దీన్ని ఒక రాయవలసి వచ్చినప్పుడు ఇలా రాయాలి, అలాగే లి వాగుడిస్తే వి, సారీ ఇది ఇక్కడ వస్తుంది కదా. రి ఈ తర్వాత ఇక్కడ చెప్పుకున్నది ఇది ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇక్కడ చెప్పాను, గమనించండి. రి, లి, వి, రి, లి, వి. అంటే చూడండి, చివరి అంతమయ్యేటువంటి శబ్దం గమనించండి. ఈతో ముగుస్తుంది, ఈతో ముగుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పాను, కొంచెం తెలుసుకోండి. యాగుడి దీర్ఘమిస్తే ఇలా రాయాలి.
లా గుడి దీర్ఘమిస్తే రి, లా గుడి దీర్ఘమిస్తే లి, వా గుడి దీర్ఘమిస్తే వి. ఈ అక్షరంతో మనకు కొన్ని పదాలు రావడము అరుదుగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ ఈ, రి, లి, వి, ఈ ఆ శబ్దంతో ముగుస్తున్నాయి అన్నమాట. ఇది కొమ్ము, కొమ్ము. యా కొమ్మిస్తే యు, బాగా చిన్న గడులు అయిపోయాయి. యు. రా కొమ్మిస్తే రు, రా కొమ్మిస్తే రు. ఎందుకంటే ఒకేసారి రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చిన్న చిన్నగా రాయవలసి వచ్చింది. కొంచెం పరిశీలనాత్మకంగా గమనించండి, తెలుసుకుంటుంది. ఈ యు, రు, లు, లు ఇది కాస్త సన్నగా రాస్తుంది, దీంతో రాద్దాం. లు, లు. ఇది వాకుమిస్తే వు, యు, రు, లు, వు. చూడండి, ఇవన్నీ చివరిగానే అంతమవుతున్నాయి, ఊతో అంతమవుతాయి. అలాగే యాకం దీర్ఘమిస్తే యు, యు. రాకం దీర్ఘమిస్తే రు, లాకం దీర్ఘమిస్తే లు, వాకం దీర్ఘమిస్తే వు. యాకు వృత్వం ఇస్తే వృ, వృ. ఇది అస్సలు రాదు, అస్సలు మనకి తెలుగు పదాలకి ఇది రాదు. రాకం దీర్ఘమిస్తే రాకు వృత్వం ఇస్తే వృ, ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాకపోతే ఎందుకు రాస్తామంటే వాటి రూపాలు అలాగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇంచుమించు రాకు వృత్తం ఇస్తే వృ కూడా రాదు. వాకు వృత్తం ఇస్తే వృ, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు అనుకోకండి, ఇక్కడ వస్తుంది. వృక్షము అని రాసేటప్పుడు, వృషభము రాసేటప్పుడు ఇది మనకు వస్తుంది. వాకు వృత్తం ఇస్తే వృ. ఇది లేనప్పుడు, అంటే యాక వృత్వమే లేనప్పుడు యాక వృత్వ దీర్ఘం కూడా మనకి ఉండదు, మాక్సిమం ఉండదు. అలాగే రాక వృత్వ దీర్ఘం కూడా ఉండదు. అంటే మన తెలుగు పదాల్లో ఉండకపోవచ్చు, కానీ ఉర్దూ పదాల్లో కానీ, పార్షిక పదాలు లేదా ఇతర భాషా పదాలు మనం తెలుగు స్క్రిప్ట్ లో రాయవలసి వచ్చినప్పుడు, తెలుగు స్క్రిప్ట్ లో చదవవలసి వచ్చినప్పుడు బహుశా వస్తే రావచ్చు. కానీ మనం తెలుగు భాషకు మాకు సంబంధించినంత వరకు ఈ అక్షరాలతో పదాలు మనకి చాలా రావని చెప్పాలి. లాకృతులకి ఊరు. ఇక్కడ చూడండి, సంస్కృతంలో లుట్ అని ఉంటాయి. అవి క్రియలకు సంబంధించి భూతకాలము, భవిష్యత్ కాలం అని మనం తెలుగులో చెప్పుకున్నట్టు ఆ సంస్కృతంలో లిట్, వృట్ అలా ఉంటాయి. అప్పుడు వస్తుంది ఇది. నెక్స్ట్ వాక్ వృత్వం దీర్ఘమిస్తే వృ, వృ అనేది కూడా తక్కువ మనకి. ఇక ఏకాత్తం ఇస్తే ఏ, వకాత్తం ఇస్తే రే, లకాత్తం ఇస్తే లే, వకాత్తం ఇస్తే వే, ఏ, రే, లే, వే. చూడండి, ఒకే అంచుతో అంతమవుతాయి. ఏ, రే, లే, వే. యాకర్థం ఇస్తే ఏ, రాకర్థం ఇస్తే రే, లాకర్థం ఇస్తే లే, వాకర్థం ఇస్తే వే. యాకైత్తం ఇస్తే ఎయి, వాకైత్వం ఇస్తే రై, లాకైత్వం ఇస్తే లై, వాకైత్వం ఇస్తే వై. రై, లై, వై. ఇలా ఇక్కడ ఆల్రెడీ మనం మా గురించి చెప్పినప్పుడు చెప్పాం కదా, మా రాసేటప్పుడు పైకి రాయాలి, యా రాసేటప్పుడు ఇలా రాయాలి. మాకి వాక్త్వం అంటే, మాకి వాక్త్వము ఇలా రాయాలి. ఇది అంటే మూడు రాసి దానికి ఇలా పెడితే మో అవుతుంది. మూడు రాసి దానికి ఇలా పెడితే
మో అవుతుంది. దీన్ని ఇలా తీసి ఇలా పెడితే మో అవుతుంది. మో అవుతుంది. తర్వాతను మౌ ఇలా రాయొచ్చు. మో మో. మనం మా గుణింతలు చెప్పాను. ఇప్పుడు యా గుణింతం కూడా ఇవి ఇలాగే వస్తాయి. యో మనం యొక్క రాసినాం కదా, యొక్క రాస్తాం చూసారా, యొక్క రాసినప్పుడు ఇది వస్తుంది యో. యోధులు, యోధులు రాస్తారు కదా, యోధులు, యోధులు అంటే వీరులు చదువుకున్నప్పుడు యో, ఇది యో, ఇది యో, యో యో. మాకవుతున్న లాగానే ఇక్కడ పెడతాం అన్నమాట. యో 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 అంటే యో యో. ఓ ఇక్కడ ఔ రాయడం వచ్చాము కదా, ఓకే ఔ రాద్దాం. ఆహా సరిపోయింది ఇప్పుడు కరెక్ట్గా. అది ఏంటా మిగిలింది అనుకుంటే ఓకే. ఇప్పుడు యో 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 అని వస్తుంది. మనం ఇలా చెప్పుకుంటాం మొదటి ముందు. కాబట్టి యా కోత్తం ఎలా రాయాలి, ఇలా రాయాలి. ఇది యా ఇలా రాసి యాతో రాసి కొంచెం స్పష్ట గుర్తుపెట్టుకోండి. ఇలా నెక్స్ట్ ఇక్కడ దీన్ని యాకి వార్తం ఇస్తే యో, సారీ ఇక్కడ రాస్తాం. రాకి రాకోర్తం ఇస్తే రో, రాకొస్తాం. ఎందుకంటే కన్ఫ్యూజ్. మనం ఇప్పుడు కూడా గుణింతాలని ఒక అక్షరం ఒక అల్లు గుణింతాలన్నీ ఒకేసారి చెప్పుకుంటాం. ఆ కాకి దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి అలాగా. యాకి దీర్ఘం ఇస్తే యా గుడిస్తే యా గుడి దీర్ఘం ఇస్తే యాకం ఇస్తే యాకం దీర్ఘం ఇస్తే అలా చెప్తాం. కాబట్టి ఎప్పుడు ఈ విధంగా మనం చెప్పలేదు, ఈ విధంగా ఆలోచించాం. కానీ ఎందుకంటే కొంచెం విలక్షణంగా ఉంటుంది. పైగా అక్షరాలు పదాలు గుర్తించేటప్పుడు ఆ రూపం ఉండేటప్పుడు ఆ అచ్చుతో అంతమయ్యే విధంగా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో కాస్త భిన్నంగా చెప్తున్నాను. ఈ విషయం గమనించండి. కాబట్టి రో, లా కోత్తం ఇస్తే లో, వా కోత్తం ఇస్తే ఓ. ఇది ఎక్కువ ఇక్కడ యా కోత్తం విసర్గం ఇస్తే యో ఇలా రాస్తాం. యా కోత్తము విసర్గం ఇస్తే యో. ఇది యోధులు, యోధులు రాసేటప్పుడు చూసారా ఎలా రాస్తామంట, యోధులు. యా కోత్తం విసర్గం ఇస్తే యో. ఇప్పుడు రా కోత్తం విసర్గం ఇస్తే రో, లా కోత్తం విసర్గం ఇస్తే లో, వా కోత్తం విసర్గం ఇస్తే ఓ. ఇప్పుడు యా కౌత్తం ఇస్తే యో. ఇది మౌ, మౌఖలి. మనం తెలుగులో మౌఖలి, మౌనము, మౌనము, మౌనము రాసేటప్పుడు ఈ మౌ రాస్తాము. మౌఖలి అన్నాను కదా, మౌఖలి అంటే కాకి, మౌఖలి అంటే కాకి, మౌనము అలా రాసేటప్పుడు ఈ మౌలా రాస్తాము. ఇప్పుడు ఎవరు రాసేటప్పుడు యాకి ఔత్తం ఇక్కడ పెడతాం అన్నమాట. యాకి ఔత్తం ఇస్తే యాకి ఔత్వము ఇక్కడ రాయకూడదు. కొంతమంది ఇక్కడ రాస్తారు. పిల్లలు ఎగ్జామ్ లో రాసేటప్పుడు మా కోత్తం ఇస్తే మో రాసేటప్పుడు ఇలా రాస్తారు. అలా రాయకూడదు, తప్పు. మా కోత్తం ఇస్తే మా కోత్తం అంటే ఇలాగ రాయాలి, మా కోత్తం ఇసరం అంటే ఇలాగ రాయాలి. యా కోత్తం అంటే ఇలా రాయాలి, యా కోత్తం ఇసరం అంటే ఇలా రాయాలి. యా కోత్తం అంటే ఇది యవ్. రా కౌత్తం ఇస్తే రవ్, లా కౌత్తం ఇస్తే లవ్, వా కౌత్తం ఇస్తే వౌ. ఇక యం, యాక్సున పెడితే యం, రాక్సున పెడితే రం, లాక్సున పెడితే లం, వాక్సున్న పెడితే వం. యాకు రెండు సున్నాలు పెడితే యహ, రాకు రెండు సున్నాలు పెడితే రహ, లాకు రెండు సున్నాలు పెడితే లహ,
వాకు 2 సున్నా పడితే వహ. ఇవి మనకు వచ్చినటువంటి యా రా లావా హల్లుల యొక్క గుణింతాలు. చూడండి ఎంత బాగుంది. చాలా చూస్తుంటే ఈ అచ్చుతో కూడుకున్నవన్నీ ఒకేసారి వస్తాయి అన్నమాట. ఇప్పుడు అవసరము చూసారా, అవసరము వసర అన్ని ఆతలు ముగుస్తున్నాయి. అవసరము గడప గడప యమకం యమకం యమకం. అలాగే వారణాసి. చూడండి వారణాసి అంటే ఇందుకు ఇలా చదవడానికి అందుకు అలా అనువుగా ఉంటుందని ఈ విధంగా ఒకేసారి అంటే 4 హల్లులకు ఒక అచ్చుతో ఎటువంటి రూపాలు వస్తాయి, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏంటని ఈ విధంగా నేను చెప్పాను అనమాట. అంటే ముందు కంటే కాస్త భిన్నంగా ఉంది. నేర్చుకోవడానికి కూడా బోర్ లేకుండా ఆసక్తికరంగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. మీకు కూడా అలాంటి అభిప్రాయం కలిగితే కింద కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియోని అందరికి అందే విధంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు మనం కా నుంచి వా వరకు, కాగుణితం నుంచి వాగుణితం వరకు వివిధ క్లాసుల్లో వివిధ వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఓష్మాలు ఉన్నాయి. షే షా సా హా అలా ఈ 5 గుణింతులు ఉన్నాయి. వీటి కోసం ఇంకొకసారి చెప్పుకుంటే ఇప్పటి వరకు కా నుంచి ఇక్కడ వరకు మనం చదువుకున్న గుణింతాలు నేర్చుకున్నారు కాబట్టి ఈ షా గుణితము, షా గుణితము, సా గుణితము, హా గుణితము, లా గుణితము మీరు రాయలేడని కాదు, రాస్తారు. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోతాయి. అవి వాటి రూపాయలు ఎలాగుంటాయి, పదాల్లో వాటిని ఎలా చదవాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. నెక్స్ట్ మళ్ళీ వేరే క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.